పట్నంలో సర్కారోళ్ళ జాగా గజం కబ్జా చేసినా ఈడ్చేది లేదంటారు ఆఫీసర్లు. డైరెక్ట్ మేయర్ అమ్మనే రంగంలకు దిగి కబ్జాలు చేసినోళ్ళ మీద గరవైతున్నది. ఇంకో దిక్కు హైడ్రా ఆఫీసర్లు కూడా మళ్ళా రువ్వడి పెంచుతుర్రు. అయితే పట్నంలో ఎక్కడన్నా ఏమన్నా చేసుకోర్రి గాని నా నియోజకవర్గం జోలికి మాత్రం రావద్దు అని అంటుండు ఎమ్మెల్యే సారు. చూడుర్రి ఎవరో ఆయన. మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటా. మీరు బండి ముంగళ కూర్చోవాలన్నా ఆపుతారా? అట్లా వంద ఉండే నేను చూపిస్తాను. ఏమన్నా రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి పిలుగొట్టాడు ముందు. ఏం చేస్తాం, అవి చేసినాక చేస్తాం. ఆగా చూసిర్రా, ముందుగా కూల్చుడు ఆపుతారా లేకపోతే ఆ జేసీబీ ముంగట పోయి కూకుందనా అని ఆఫీసర్లకు ఫోన్ కొట్టి గట్టిగానే మాట్లాడిండు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం సారు. చింతల్ బస్తీల సాధారణ కాలేజీ ఎదురుగా అక్రమంగా కట్టిండ్రని ఇండ్లు కూలుతా అంటే పబ్లిక్ అడ్డం తిరిగిండ్రు. పతంగి పార్టీ వాళ్ళు కూడా రంగంలోకి దిగిండ్రు. రోడ్డు మీద కూకొని పొట్టు లొల్లి చేసిండ్రు. అంతల్నే ఎమ్మెల్యే సాబు కూడా పోయిండు. ఎవరు కూలుతాండ్రు ఏంటి కూలుతాండ్రు అని ఎమ్మటి ఆఫీసర్లకు ఫోన్ కొట్టిండు. మీరు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా చేసింది. ఇష్టం మీరు మీ పని ఏం లేదండి. మీ పని ఏముంది, మున్సిపల్ పని వాడు చేసుకుంటారు. మీకెందుకు నేను చెప్తున్నా. మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి జులుం చేస్తాన్రా అన్నట్టు గరమైంది ఎమ్మెల్యే. సీఎం సార్ వచ్చేదాకా ఆపుండ్రే, ఆయన వచ్చినాక మాట్లాడుకుంటాం అన్నట్టు ఆఫీసర్ల మీద కోపానికి వచ్చిండు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఎక్కడి నుంచో బతకనికి వచ్చిన వాళ్ళు మా మీద జులుం చేస్తాన్రు అన్నట్టు మాట్లాడిండట దానం. ఓ దిక్కు సర్కారోళ్ళు ఎవ్వలని ఇడిచేది లేదు, ఎట్లా పడితే అట్లా కబ్జాలు చేస్తే కూల్సుడే అంటున్నారు. ఎక్కడన్నా నడుస్తుందేమో కానీ ఖైరతాబాద్ లో నడవదు అంటున్నాడు దానం. ఇప్పటికే హైడ్రా చేయబట్టి నష్టమే ఉన్నదని ఇప్పటికే 2-3 సార్లు అందరి ముంగట్నే బాగా చెప్తా చెప్పిండు. ఇక ఈసారి కూలగొడుతుంటే తానే పోయి అడ్డం పడ్డాడు. మరి ఇక చూడాలి సీఎం సార్ వచ్చినాక ఏం మాట్లాడతారో ఏం చేస్తారో అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.